హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇది మంది ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అన్నమాట. ఫస్ట్ వీడియో అన్నమాట. మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే చూడండి, ఫుల్ వీడియో మాత్రం చూడండి. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి మేము కూడా ఎంకరేజ్మెంట్ అవుతాము. సో మీరు thumbnail వచ్చేసినట్టయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మన ఏఐతో ఎలా చేంజ్ చేసాం ఇన్నే 2 minutes. మనం సింపుల్గా అయితే ఇంకేం మాట్లాడకుండా డైరెక్ట్గా వీడియోకి స్టార్ట్ చేద్దాం. మీకు అయితే ఏమేమి కావాలంటే జస్ట్ సింపుల్ గా ఒక మంచి సన్లైట్ లో ఉన్న ఫోటో కావాలైతే ఖచ్చితంగా కావాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే పోర్ట్రేట్ మోడ్ లో అయితే ఇంకా చాలా బెటర్. ఇన్ డీటెయిల్ గా అయితే ఓపెన్ అయ్యిద్ది. అండ్ ఈజీగా ఏఐ కూడా అర్థమైపోయి బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్ గా రిమూవ్ చేసేది, ఎవరికి అర్థం కాకుండా. అయితే మొబైల్ స్క్రీన్ మీద వచ్చేసాము. అండ్ మ్యాక్సిమం మనకి ఫొటోస్ అనేది మ్యాక్సిమం ఇట్లా క్లియర్గా వచ్చినట్లయితే ఉండాలి ఖచ్చితంగా. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి ఫేస్ క్లియర్గా అండ్ డీటెయిలింగ్గా వచ్చేటట్టుగా ఉండాలి. అయితే ఇంకా చాలా ఫాస్ట్గా అండ్ ఎగ్జాక్ట్గా అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యిద్ది. ఒకవేళ మీకు అలా లేకపోయినా నార్మల్గా ట్రై చేయొచ్చు మీరైతే ఖచ్చితంగా. అండ్ దీనికోసం మనకు కావాల్సిన అప్లికేషన్ అయితే ఫోటో రూమ్ అనమాట. అండ్ ఈ ఫోటో రూమ్లో మనం రాగానే ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇలా స్క్రోల్ మీకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఆటోమేటిక్గా మనం చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది చేసేసింది అండ్ క్లియర్గా. ఇక్కడ మనకి ఆప్షన్ ఏఐ అండ్ బ్యాక్గ్రౌండ్ అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం. ఒకవేళ మీకు ఏమైనా కమాండ్ తెలిసి ఉంటే మీ కమాండ్ కూడా ఇవ్వచ్చు, ప్రాంప్ట్ కూడా ఇవ్వచ్చు. బట్ మనం ఏఐతోనే చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అది చూద్దాం ఎలా ఇస్తుందో. లోడ్ అవుతుంది. ఓకే, కొంచెం నెట్ స్పీడ్ బట్టి కూడా వేరియేషన్ అవుతూ ఉంటాయి. వచ్చేసింది, చూస్తున్నారు కదా, ఆటోమేటిక్గా కొన్ని జనరేట్ చేసి ఇచ్చింది. మనకి నచ్చినట్లుగా ఏదైనా మన ఫేస్కి బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ అయ్యేలా చూసుకొని ఆ కలర్ టోన్ చూసుకొని ఓకే చేసుకుందాము. నాకైతే ఇది మౌంటైన్ వ్యూ కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా సెట్ అయ్యేలాగా అనిపించింది కాబట్టి నేను ఇది మాక్సిమం ట్రై చేస్తాను. చూడండి మాక్సిమం అన్నీ ఓకే అవుతున్నాయి. ఇక్కడ పైన మీకు గనక రీసైజ్ అంటే మీరు డీపీ కోసం అయితే ఇక్కడ రీసైజ్ మీద క్లిక్ చేసి 1:2 పెట్టుకోవచ్చు. లేదు మన స్టోరీ పెట్టుకోవాలంటే ఇక్కడ 9:60 పెట్టుకుంటే స్టోరీ కింద పెట్టుకోవచ్చు. డన్ అని కొట్టేద్దాం. దాన్ని బట్టి ఇది ఇమేజ్ అనేది జనరేట్ చేసి ఇచ్చింది, మనం ఏం క్రాప్ చేయకుండా. నేను స్టోరీకి అయితే తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీకు ఏమైనా ఈ 4 ఫొటోస్లో నచ్చకపోతే జనరేట్ 4 మోర్ అని కొట్టండి. ఇంకా మీకు వేరే వేరే బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేసి ఇచ్చింది, ఇలా కొండలు ప్రాంతాలు. అండ్ ఎగ్జాక్ట్గా నాకు నచ్చినట్టయితే ఇది నచ్చింది బాగా, కొంచెం సెట్గా ఉంది. ఓకే, సింపుల్ ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టిన తర్వాత సేవ్ టు గ్యాలరీ అండ్ అంతే, సింపుల్ అయిపోయింది కదా. డన్ కొట్టేద్దాం. డన్ కొట్టేసి గ్యాలరీకి వచ్చేద్దాం. గ్యాలరీలో ఇదిగోండి ఇలా ఉన్న ఫోటోని మీరు ఇలా కన్వర్ట్ చేసుకున్నారు. చూడండి ఎంత బాగుందో. ఆటోమేటిక్గా మీకు డీటెయిలింగ్ కూడా ఎక్కడైతే మిస్సింగ్ కాదు, మొత్తం క్లియర్గా. సో ఇలా మనం ఈజీగా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఏ ఫొటోస్కైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఇంకా చాలా ఉంటాయి దీంట్లో ఆప్షన్స్. మీరు అన్నీ ట్రై చేసుకోవచ్చు మీ అనుకూలం కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి కంటెంట్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాము, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.